అండ్ అస్సలం అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ లక్షలోని మీ ముందుకు ఇంకో కొత్త వీడియో వచ్చాను. మీ ముందుకు ఇంకో కొత్త రెస్టారెంట్ వచ్చాను. అదే మనకు వచ్చేప్పటికి అమరావతి ఫుడ్ కోర్ట్ అంటే మన గుంటూరు గార్డెన్స్ లో అయితే ఉంటుంది. మనకి అమరావతి ఫుడ్ కోర్ట్ మనకు వచ్చేప్పటికి వెళ్ళి దగ్గర వచ్చేప్పటికి బిర్యానీ, ఫ్రైడ్ రైస్, షవర్మా, తందూరి కబాబ్, చైనీస్, ఇండియన్ స్నాక్స్, కర్రీస్, స్టోరీస్, ప్రాన్స్ అన్ని టోటల్ గా మనకైతే అన్ని అవైలబుల్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక మల్టీ క్యూజన్ రెస్టారెంట్ టైప్ లో ఉంటుంది మనకి. అసలు లోపలికి వెళ్దామండి. వీళ్ళ దగ్గర ఎటువంటి స్టార్టర్స్ ఉంటాయి, ఎటువంటి ఫుడ్ అవైలబుల్ ఉంది అనేది పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ అమరావతి ఫుడ్ కోర్ట్ అయితే మనకి బెస్ట్ అవార్డ్స్ అయితే స్విగ్గీ, జొమాటో అయితే ఆన్లైన్ ఆర్డర్స్ మీద అయితే వచ్చాయండి. మనకి ఈ అమరావతి ఫుడ్ కోర్ట్ చెప్పండి లోపలికి మనకి ఎంట్రన్స్ సార్ చూద్దామండి. లోపలికి వెళ్తే ఏ సెక్షన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చూద్దాం మనం. మనకి ఇటువైపు చూసి కబాబ్స్ కానివ్వండి, షవర్మా మేకింగ్ ఈ మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చేప్పుడు కానీ ఇలా క్యాబిన్స్ టైప్ లో కూడా సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. మనకి బయట వచ్చేప్పుడు ఇలా టోటల్ గా 2 క్యాబిన్స్ అయితే ఇలా ఉన్నాయి. లోపల మనకి మంచి సిట్టింగ్ కూడా ఉన్నట్టు ఒకసారి లోపలికి వెళ్తుంది. మనకు వచ్చేప్పుడు ఈ అమరావతి ఫుడ్ కోర్ట్ లో వచ్చేప్పటికి సిట్టింగ్ కూడా చాలా నీట్ గా మనకి మంచి క్లాస్ సిట్టింగ్ అయితే మనకి ఈ అమరావతి ఫుడ్ కోర్ట్ అయితే వీళ్ళు పెట్టారండి. ఇక్కడే మనకు వచ్చేప్పటికి ఏసీ సెక్షన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది మనకు వచ్చేప్పటికి అమరావతి ఫుడ్ కోర్ట్ లో వచ్చేప్పటికి ఏసీ డైనింగ్ అండి. ఒకసారి లోపల మనకి ఎలా ఉంటుంది అంటే చూద్దాం. బయట నుంచి అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది మనకు వచ్చేప్పటికి ఏసీ డైనింగ్ అండి. ఇక్కడ మనకి లోపల నీట్ గా ఇక్కడ కూడా మనకి ఏంటంటే అంబియన్స్ వచ్చేప్పటికి మంచి అంబియన్స్ అయితే మనకి ఇక్కడ ఏసీ డైనింగ్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ కూడా బాగుంది. ఓకే అండి. ప్రస్తుతానికి మనం వచ్చేప్పటికి మన గుంటూరు గార్డెన్స్ లో ఉన్న అమరావతి ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాము. అక్కడ మనకి సార్ ఉన్నారు. అసలు మనకి అమరావతి ఫుడ్ కోర్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటని పూర్తి విషయాలు సార్ తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. కిషోర్ అండి. సార్ ఏంటి సార్ అసలు మన అమరావతి ఫుడ్ కోర్ట్ ప్లస్ మనకి షవర్మా కూడా గుంటూరులో ఫస్ట్ మీరే పెట్టారు. 100% మనమే స్టార్ట్ చేసాం. 2015 లో రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. 2016 లో షవర్మా స్టార్ట్ చేసాము. సో తర్వాత విత్ ఇన్ 2 years లో షవర్మా బాగా ట్రెండింగ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 10 ఫుడ్ ట్రక్స్ వచ్చినాయి మన సరౌండింగ్స్ లో షవర్మా బేస్ చేసుకొని. సో ఇనిషియల్ గా ఇక్కడ రోటీ కర్రీస్ ఉన్నాయి. మనం టేక్ ఓవర్ చేసిన తర్వాత మల్టీ కుసైన్ చేస్తాం. చైనీస్, ఇండియన్, తందూరు, సో ఆల్ వెరైటీస్. సో యూజువల్ గా అండి మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ అండ్ క్వాలిటీ టేస్ట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాము. అందుకని మెల్లగా గ్రో అవుతూ స్విగ్గీ, జొమాటోలో ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి వీఆర్ ఇంటూ నెంబర్ 1 అండి. సర్టిఫికేట్ ఉన్నాయి మనకి. అవునవును. సో కస్టమర్ రేటింగ్ అది జెన్యూన్ గా కస్టమర్స్ ఇచ్చే రేటింగ్ అది. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి ఫుడ్ కోర్ట్స్ నార్మల్ గా మా ఫుడ్ కోర్ట్ లో కలర్ కూడా యూజ్ చేయదని చెప్పి యూజువల్ గా మనం ఈ కబాబ్స్ మెయింటైన్ చేసిన ఏది చేసినా అండి నాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే కలర్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాం మేము. సపోజ్ కొరియాండర్ అంటే గ్రీన్ కలర్ విత్ కొరియాండర్ వస్తుంది. చికెన్ టిక్కా వచ్చేటప్పటికి రెడ్ చిల్లీ పేస్ట్ తో వస్తుంది. మలై కబాబ్ అంటే దహీ తోటి వస్తుంది. అలాగా వితౌట్ యూజింగ్ కలర్స్ అండ్ యాడెడ్ ఫ్లేవర్స్ మనం నాచురల్ గా యూజ్ చేస్తాం. అండ్ టేస్టింగ్ సాల్ట్స్ అజినోమోటో అంటారు కదా, అది మనం అసలు యూజ్ చేయమండి. మాకు తెలిసి వచ్చింది కూడా అదే. ఇక్కడ చెప్పింది కూడా ఏంటంటే ఇక్కడ మన అమరావతి ఫుడ్ కోర్ట్ లో ఏంటంటే కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ ఆ టేస్ట్ కోసం ఇంకేదైనా కెమికల్స్ యూజ్ చేయడం కానీ ఏం లేదన్నారు. అందుకే మనం తెలుసుకుని ఈ రోజు చూద్దామని వచ్చాం ఇక్కడ మీ దగ్గరికి. మనకి అండ్ మోర్ ఓవర్ రుమాలి రోటీ అనగానే జనరల్ గా మైదా అనుకుంటారు, కానీ మనం ఆటాతో చేస్తాం. టోటల్ 100% ఆటా. పుల్కా చిన్న సైజులో చేయాలంటే నెంబర్ ఆఫ్ పుల్కాస్, టైం టేకింగ్ అండ్ ప్రాసెస్. సో మనం ఈజీగా ఉండేలాగా ప్లాన్ చేసి సో మనకి హండ్రెడ్స్ ఆఫ్ రోటీస్ వెళ్తాయి ఎవ్రీ డే. సో దట్స్ వై మనం ఆటాతోనే 100% చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఒకటేనా సార్ బ్రాంచ్? మనకేం బ్రాంచ్ లేవండి గుంటూరులో, ఇది ఒకటే మెయింటైన్ చేస్తాం. అంటే ఇన్ ఫ్యూచర్ టోటల్ రెస్టారెంట్ స్టైల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇది కాకుండా ఇంకేమన్నా? లేదండి, కన్ఫైన్ టు దిస్ ఓన్లీ. ఇదే మనం అదే క్వాలిటీ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ వెల్ డన్ విత్ దిస్ అమరావతి ఫుడ్ కోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మనం ప్రస్తుతానికి అయితే మన గుంటూరు గార్డెన్స్ లో ఉన్న అమరావతి ఫుడ్ కోర్ట్ లో అయితే ఉన్నాము. ఒక్కసారి మన కస్టమర్ రివ్యూ తీసుకుందాం. సార్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ పేరు? సార్ అనిల్ వర్మ అండి. అనిల్ వర్మ, రైట్. అంటే మనకి ఏంటంటే రెగ్యులర్ గా వస్తారా సార్, లేకపోతే ఏంటి ఫస్ట్ టైమా? లేదు, రెగ్యులర్ గా అమరావతికి వస్తున్నాము. ఎప్పుడు వస్తారు? రెగ్యులర్ గా వస్తారు. ఇక్కడ అంటే మీరు
వీళ్ళ దగ్గర ఏం బాగుంటుంది సార్? మనం తీసుకున్న బిర్యానీస్ కానీ ఫుడ్స్ కానీ ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర? మాక్సిమం వెజ్ ట్రై చేస్తాం. వెజ్ ట్రై చేస్తారు. ఇప్పుడు వచ్చిన మాక్సిమం వెజ్, నాన్ వెజ్ చాలా తక్కువ తక్కువ ట్రై చేయటం. బట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో టేస్టీ బాగుంటుంది. ఓకే, మామూలుగా మనకి ఓన్లీ బిర్యానీస్ కాకుండా ఇక్కడ షవర్మా కూడా చాలా ఫేమస్ అంట. షవర్మా ట్రై చేస్తారు? ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, అయితే మీరు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తారు? 4.5. 4.5. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది భయ్య, నీట్ గా ఉంది, మసాలా తక్కువ ఉంది, లిమిటెడ్ గా చేశారు. మీరు అంటే ఫస్ట్ టైమా లేకపోతే రెగ్యులర్ గా వస్తాం? రెగ్యులర్ గా వస్తారు. బటర్ నాన్ బాగుంటది ఇక్కడ వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర. ఓకే, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు? 4.5. 4.5 ఇస్తారు. ఓకే భయ్య, ఓకే, థ్యాంక్ యూ. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయండి. స్పెషల్గా ఆ బటర్ నాన్ కానీ, ఆ రుమాలి రొట్టి కానీ, తందూరి కానీ, సాల్ట్ పెప్పర్ చికెన్ కానీ, చికెన్ వింగ్స్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, బోన్లెస్ చికెన్ బిర్యానీ, ఇక్కడ ఈ ఫుడ్స్ అయితే ట్రై చేసాము. ఇక్కడ నేను తెచ్చిన ఫుడ్ ఐటమ్లు అయితే ఆ సాల్ట్ అండ్ పెప్పర్ చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఆ రుమాలి రొట్టి కానీ, ఆ బటర్ నాన్ కానీ చాలా బాగుంది. ఆ బటర్ నాన్ కాంబినేషన్లో వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన వెజిటేబుల్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ అయితే యూస్ చేయట్లేదండి. వీళ్ళు స్విగ్గీ జొమాటోలో కూడా మనకైతే ఈ అమరావతి అయితే ఫుడ్ కోర్ట్ వాళ్ళ ఫుడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉండండి. ఈ స్పెషల్గా నాకు బాగా ఇక్కడ నచ్చింది ఆ కలిమి కబాబు, తందూరి, ఆ బోన్లెస్ చికెన్ కర్రీ, ఆ వింగ్స్ బిర్యానీ, ఆ లాలీపాప్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మెనూలో లేని కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన కోసం స్పెషల్గా కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఒక 10 నుంచి 15 ఫుడ్ ఐటమ్స్ మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు. ఓకే, ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ అప్పుడు మన అమరావతి ఫుడ్ కోర్ట్ వేసేప్పటికి ఇక్కడ మనకి ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అనగానే ఇక్కడ ఓన్లీ మనకి వచ్చేప్పటికి ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ మంచిగానే కాదండి. ఇక్కడ బిర్యానీస్, తందూరీస్, మనకి వచ్చేప్పటికి రోటీస్, నాన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ టైప్లే మనకి ఫుడ్ కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయండి. కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నారు, చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4 అయితే ఇస్తానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొని నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.